పేనుబంక అయితే వదిలిపోయింది. దేనివల్ల వదిలింది అనేది ఖచ్చితంగా చెప్పలేను, కానీ చెట్టు మాత్రం చాలా డల్ అయింది. గెలలు కూడా ఎండిపోయాయి. ఆకులు కూడా లేతగా నవనవలాడతాయి, ఏమీ లేవు. ఇప్పుడే కొత్త గెలలు, కొత్త ఆకులు అలా వస్తున్నాయి. దేనివల్ల నివారణ అయింది అనేది నేనైతే కరెక్ట్గా చెప్పలేను. బూడిద చల్లాను, దాని తర్వాత రోజు ఆవు మూత్రాన్ని స్ప్రే చేశాను. ఆ తర్వాత యాపకాయల్ని దంచి వాటిని చల్లాను. వాటి నీళ్ళని ఒకరోజు నీళ్ళల్లో నాననిచ్చి ఆ నీళ్ళని చల్లాను. ఈ మూడిట్లో దేనివల్ల పేనుబంక పోయింది అనేది కరెక్ట్గా అయితే నేను చెప్పలేను, కానీ పేనుబంక అయితే మొత్తం పోయింది. ఇప్పుడే కొత్త ఇగుళ్ళు వస్తున్నాయి, పూత అది కూడా స్టార్ట్ అవుతుంది. పేనుబంక పట్టిన ఆకులు మాత్రం జీవకాళ్ళ లేకుండా పోయాయి. గెలలు కూడా ఎండిపోయాయి, చిక్కుడు కాయలు ఎండిపోయాయి. ఆర్గానిక్ పద్ధతిలో పేనుబంకను నివారించుకోవచ్చు. పెద్ద కష్టమేం కాదు.